కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వివాదం కలకలం రేపింది. మొత్తం 7 థర్డ్ ఇయర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించామని, ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించుకున్న తర్వాతే యాక్షన్ తీసుకున్నామంటున్న ప్రిన్సిపల్ సంధ్యారాణితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. ప్రిన్సిపల్ సంధ్యారాణి మనతో ఉన్నారు. కేఎంసీ ప్రిన్సిపల్ 7 మీద చర్య తీసుకుంటున్నారని చెప్తున్న నేపథ్యంలో అసలు వాళ్ళకి వచ్చిన ఫిర్యాదు ఏంటి అనేది ఒకసారి ప్రిన్సిపల్తో మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు వచ్చిన ఫిర్యాదు ఏంటి, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది? యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ నుండి వచ్చిన కంప్లైంట్ తో మేమందరము అలర్ట్ అయ్యాము. అలర్ట్ అయిపోయి ఒక అంతకుముందు కూడా మాకు అన్ని మెజర్స్ ఉన్నాయి, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, మెంటర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తున్నాము. మా సైకియాట్రీ హెచ్ఓడి చేశారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వచ్చి మాకు వాళ్ళ వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు. ఇంకా మాకు ఈ కంప్లైంట్ రావడం చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది, చాలా బాధగా కూడా అనిపించింది. వెంటనే మేమందరం కూడా మీటింగ్ పెట్టుకొని, మాకు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది, మా కాలేజ్ ఫ్యాకల్టీయే కాకుండా అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఎన్జిఓ నుంచి ఒక పర్సన్ ఉంటారు, ఇంకా మా స్టూడెంట్స్ కూడా ఉంటారు, ఫ్రెషర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మేమందరం సమావేశమై వాళ్ళని డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. మాకు 7 నేమ్స్ వచ్చాయి, అక్యూజ్డ్ నేమ్స్, ఇంకా కన్సర్న్ పర్సన్స్ అందరి నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నిజ నిర్ధారణ కమిటీ లాగా సో ఈ ర్యాగింగ్ జరిగింది అని తెలుసుకున్నాము. ఇంకా వాళ్ళని మేము మా ఇన్స్టిట్యూషన్ 0 టాలరెన్స్ అండి ర్యాగింగ్కి, ఎలా చాలా స్ట్రిక్ట్ చర్యలు ఉంటాయి అని దానికి అనుగుణంగానే మేము వెంటనే పనిష్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 6 months అకాడమిక్స్ నుంచి సస్పెండ్ చేశాము. పర్మనెంట్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద బాయ్స్ హాస్టల్స్, వాళ్ళని మళ్ళీ మేము బాయ్స్ హాస్టల్స్కి తీసుకునే పరిస్థితే లేదు. బికాజ్ ఇలాంటివన్నీ కానీ మళ్ళీ పునరావృతం అయితే వేరే స్టూడెంట్స్ పాడైపోవడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటామండి. లోకల్ అథారిటీస్కి కూడా ఇన్ఫార్మ్ చేశాము, మా హైయర్ అథారిటీస్ కూడా చెప్పాము. ఎవరెవరికి మధ్య జరిగింది మేడం వివాదం? సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు అంటున్నారు. అసలు ర్యాగింగ్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చేయాల్సి వస్తుంది, మరి జూనియర్స్కి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి మధ్య అంటే వచ్చిన గ్యాప్ అనేది ఫ్రెషర్స్కే ఉండాలని కూడా ఏం లేకుండా అట్లా అనిపిస్తుందండి. ఇప్పుడు చూస్తుంటే మొన్న మనం పీజీస్లో కూడా చూస్తున్నాము, అడపా వేరే మెడికల్ కాలేజెస్లో కూడా చూస్తున్నాం కాబట్టి ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఇప్పుడు ఈ విషయంలో అయితే, ఈ సందర్భంలో అయితే థర్డ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ ఇవ్వలేదు మాకు అన్న చిన్న అంశంలాగా స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా డిస్కస్ చేసుకొని సమసిపోయింది అని అనుకుంటున్న తరుణంలో ఒకరు మళ్ళీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళ మధ్య జరిగినటువంటి గ్యాప్ తో కొంత ఏఎన్ఎంసీకి వచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఒకసారిగా షాక్ గురాం. కానీ ఏదైనా దాన్ని ర్యాగింగ్ గా పరిగణించిన నేపథ్యంలో వాట్సాప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి మెసేజ్ కారణంగా 7 మీద చర్య తీసుకున్నాం. అకాడమిక్ 6 months సస్పెండ్ చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళ స్టడీ అయ్యే వరకు హాస్టల్లో ఉండకుండా చర్యలు తీసుకున్నాం. ర్యాగింగ్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మేమందరం వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా సమస్య ఉంటే నేరుగా ప్రిన్సిపాల్ని కలవచ్చు, ఫ్యాకల్టీని కలవచ్చు, మెంటర్ని కలవచ్చు. కానీ ఈ కాకతీయ కాలేజీ గౌరవాన్ని పాడు చేయకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద ఉంది అని కూడా గుర్తు చేస్తున్నారు.